ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సత్యస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బెంగళూరులో ఉన్న ఫన్ వరల్డ్ చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫన్ వరల్డ్లోని పక్కనున్న ఇది వాటర్ వరల్డ్ అనమాట. లోన్ అంతా కూడా వాటర్తో ఆడుకునేవి, అలాగే ఎక్కే ఉంటాయి కదా, మనకి ఎగ్జిబిషన్స్లో గట్రా ఉంటాయి, అలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. మనకి వండర్లాలో గట్రా ఉంటాయి కదా ఎక్కేవి, అవన్నీ ఇటు సైడు. అండ్ ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అనమాట. ఫన్ వరల్డ్లోని లోన పిల్లలు ఆడుకోవడానికి, పిల్లలే కాదు పెద్దలు కూడా ఆడుకోవడానికి వీలుగా అన్నీ కూడా ఎలక్ట్రానిక్ బైక్స్, కార్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ సెక్షన్లోని ఇది మొత్తం కూడా అన్నీ అవే ఉన్నాయి. ఇది చూసారు కదా, ఇక్కడ పెద్దలు ఆడుకోవడానికి వీలుగా ఒక పెద్ద కారు ఉంది. ఇది మనకి ఆడుతుండగా డిస్ప్లే అవుతుంది అనమాట స్క్రీన్ పైన. మీరు ఆడుతున్నది, మీరు రియల్గా ఆడుతున్న ఫీలింగ్ వస్తుంది కూర్చుని ఆడుతుంటే. అండ్ ఇవి దాని కంట్రోల్ బటన్స్ అనమాట. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. పిల్లలే కాదు పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి మనకి చిన్న చిన్న టాయ్స్ అవి కూడా అమ్ముతున్నారు. అండ్ చూడటానికి అయితే చాలా బాగున్నాయి, బట్ రేట్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా ఇక్కడ పెన్సిల్స్ అవి కూడా అమ్ముతున్నారు, స్టేషనరీ ఐటమ్స్ కూడా బాగున్నాయి. ఇవి కూడా అసలు రేట్స్ అవి మెన్షన్ చేసి ఉన్నాయి, చూసారు కదా. సో ఇదొకటి బాగా అనిపించింది. అండ్ పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా బైక్లో కూడా సైజెస్ ఉన్నాయి. పెద్ద బైక్స్ ఉన్నాయి, చిన్న బైక్స్ ఉన్నాయి, అలాగే కార్స్ కూడా ఉన్నాయి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవే కాకుండా గేమ్స్ కూడా ఉన్నాయి, అన్నీ కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్. వీకెండ్స్లో పిల్లలు కనుక వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా. ఫ్రెండ్స్, చూసారు కదా, చెప్పాను కదా నేను పెద్ద బైక్స్ కూడా ఉన్నాయని. సో పెద్దవాళ్ళు కూడా ఎక్కి ఆడుకునేంత వీలుగా పెద్ద బైక్స్ ఉన్నాయి. అండ్ స్క్రీన్ పైన ఆ గేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. మనం ఎక్కి ఆడుతుంటే మనకి రియల్గా మనం డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంది గేమ్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ చిన్నపిల్లలు ఎక్కి రకరకాల గేమ్స్ ఉన్నాయి ఎక్కి ఆడుకునేవి. ఇక్కడ ఓన్లీ గేమ్స్ సెక్షన్ మాత్రమే, ఇదంతా కూడా గేమ్స్ ఆడుకునే సెక్షనే. ఇది ఒక గేము ఎలక్ట్రానిక్ది. సో అన్నీ కూడా ఇలాగా ఇద్దరు ఆడుకోవడానికి వీలుగా కూడా ఉన్నాయి. అండ్ ఇదొక గేము అయితే నాకు ఈ గేమ్ ఏంటో అన్నది నాకు అర్థం కాలేదు, బట్ చూడటానికి చాలా ఫన్నీగా అనిపించింది. ఇలా ఒక్కసారిగా కాయిన్స్ పడుతుంటే ఆ కాయిన్స్ని ఇలా జరుపుతూ ఉంటారనమాట ఫాస్ట్గా. అయితే నాకు ఈ గేమ్ అసలు కాన్సెప్ట్ అర్థం కాలేదు. అండ్ నేను ఇవేవి కూడా నేనైతే ఏం ట్రై చేయలేదు, ఈ గేమ్స్ ఏవి కూడా. నేను ఈ చిన్నపిల్లలు ఆడేవి ఇవి కూడా ఎక్కలేదు, జస్ట్ ఇవన్నీ వాచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను.
ఫ్రెండ్స్ ఇది ఒక రకమైన గేము. ఇది చేపలు మనకి ఎక్వేరియం ఉంటుంది కదా, అలా అనిపించింది నాకైతే. చేపలు ఇలా వెళ్తుంటే వాళ్ళు లేజర్ లాగా ఒక లైట్ వచ్చి షూట్ చేస్తున్నారనమాట పైనుండి. సో ఇదొక కొత్త గేమ్లా అనిపించింది నాకు. ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా. వాళ్ళకి నచ్చిన గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. పిల్లలు కనుక వీకెండ్స్లోనే ఎక్కువగా వస్తారు. వీకెండ్స్లో పిల్లలు కనుక వస్తే పిల్లలు పెద్దలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి. ఫ్రెండ్స్ నేను ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళిపోయాను. మ్యాక్సిమం ఎక్కువ అయితే చిన్నపిల్లలు ఆడుకునేవి ఉన్నాయి, పెద్దవాళ్ళు ఆడుకునేవి కొన్ని అయితే ఉన్నాయి. సో ఇవన్నీ ఆడుకునే ఐటమ్స్ పిల్లలకి సంబంధించినవి ఉన్నాయి. సో ఇది ఒకటి, ఇది గన్ గేమ్ అనమాట. గన్తో షూట్ చేసే గేము. అక్కడ యానిమల్స్ ఉంటాయి అన్నమాట. ఆ యానిమల్స్ మనం షూట్ చేస్తే మనం ఎన్ని యానిమల్స్కి షూట్ చేసామన్నది అక్కడ స్కోర్ అనేది కనిపిస్తుంది అనమాట. అయితే వీటికి ఈ గేమ్ నాకైతే తెలీదు, అది ట్రై చేద్దామని చెప్పి. ఆ చిన్నపిల్లలు ఏవి ట్రై చేయలేదు కదా, ఇది ఖాళీనే ఉంది, సో ఎవరు లేరు కదా అని చెప్పి నేను ఇది ట్రై చేద్దామని ఈ గేమ్ అయితే ఆడాను, ట్రై చేశాను ఫస్ట్ టైము. నాకు ఇది ఎలా ఆడాలో కూడా తెలీదు, బట్ ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే బాగానే ఇలా షూట్ చేయగానే యానిమల్స్ అన్నీ కూడా ఇలా పరిగెడుతున్నాయి అనమాట. అదే నాకు గేమ్ గురించి చెప్పాను కదా, ఏం ఐడియా లేదు ఎలా ఆడతారు ఏంటి అన్నది. సో నేను షూట్ చేస్తుంటే కొంతసేపు తర్వాత నాకు అర్థమైందనమాట, మనం ఎన్ని యానిమల్స్కి షూట్ చేస్తామో అక్కడ స్కోర్ వస్తుందని. ఫస్ట్ అయితే అలా షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను, ఇలా వచ్చేసింది స్కోర్ బోర్డ్ అనేది. ఆ తర్వాత రెండోసారి నేను ట్రై చేస్తుంటే నాకు ఇన్సర్ట్ కాయిన్ అని వచ్చిందనమాట. నాకు అర్థం కాలేదు, అంటే మనం కాయిన్స్ వేసి నెక్స్ట్ టైం ఆడాలన్నమాట. ఫస్ట్ టైం మనకి ఫ్రీ ఇస్తాడు, ఫ్రీ 1 ఛాన్స్. సో సెకండ్ టైం నుంచి మనం కాయిన్ ఇన్సర్ట్ చేయాలి. కాయిన్ వేస్తేనే మనం నెక్స్ట్ షూట్ చేయడానికి అవకాశం ఉంటుంది గేమ్ నెక్స్ట్ టైం ఆడటానికి. సో నాకైతే ఇలా వచ్చేసింది అనమాట, చూస్తున్నారు కదా, ఇన్సర్ట్ కాయిన్ అని వస్తుంది. సో ఈ విధంగా వచ్చేసింది. బట్ నేను ఏదో కొంత ఆడి ఎంజాయ్ చేశాను, ఈ గేమ్ని అయితే ట్రై చేశాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ ఫన్ వరల్డ్ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.